ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను మహేష్ బాబు గారు ఒక్కడు సినిమా. అప్పటిదాకా ఘట్టంనేని వంశంకి పాపం చెప్పుకోదగ్గ హిట్ లేదు. రాజ్ కుమారుడు హిట్ తర్వాత మహేష్ బాబు గారికి సరైన హిట్ రాకపోవడం, లేతగా కనిపించడం, ఎలాంటి సబ్జెక్ట్స్ అసలు సెట్ అవుతాయో కూడా అర్థం కాకుండా మధ్యలో వచ్చిన మురారి ఫస్ట్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తర్వాత అది హిట్ టాక్ తెచ్చుకుని 175 డేస్ ఆడడం ఇవన్నీ ఓకే గానీ ఒక ప్రాపర్ కమర్షియల్ హిట్ మాత్రం మహేష్ బాబు గారికి ఒక్కడునే. ఒక్కడు సినిమా నిజంగా ఘట్టంనేని వంశానికి కాలరెగరేసే మూవీ. అప్పట్లో ఆడియో క్యాసెట్స్ రిలీజ్ అయ్యాయి. ఆడియో సాంగ్స్ విన్నప్పుడే ఈ సినిమాకి వెళ్ళాలి. సూపర్ సాంగ్స్, బ్లాక్ బస్టర్ ఆడియో. బట్ ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. పుష్కలంగా పంచపక్ష పరమాణాలు పెట్టిన సినిమా ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి, కృష్ణ గారి ఫ్యాన్స్కి. సినిమాలో చిన్న చిన్న ఎలిమెంట్స్ ఎక్కడ బాగా ఇంపాక్ట్ ఇచ్చాయంటే, బొమ్మలాగా ఆ అమ్మాయి భూమిక కూర్చున్నప్పుడు ఆ రూమ్లో వాళ్ళ మదర్ వచ్చి ఈ బొమ్మకు ఒకటి తక్కువైంది అని చెప్పి బొట్టు పెట్టబోతుంటే మనోడు మహేష్ బాబు తీసుకుని ఆ బొట్టు పెడతాడు. ఆ బొట్టు పెట్టగానే వెంటనే మీకు కనిపించేది మంగళహారతి. అంటే వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయిందని సింబాలిక్ గా చెప్పేస్తాడు. అలాగే ఈ సినిమాలో మనకి సాహసం శ్వాసగా సాగిపో సాంగ్ వస్తుంది. ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేటప్పుడు ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే లిరిక్స్ ఆ సినిమాలో అప్పటిదాకా ఆ సాంగ్ వచ్చే ముందు వరకు జరిగిన సంఘటనల్ని ఆ తర్వాత జరగబోయే సంఘటనల్ని కలిపి ఆ సాంగ్ రాశారు. లిరిక్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ఏజ్‌లో నాకు అర్థం కాలేదు గానీ, బట్ నేను ఈరోజు మార్నింగ్ భ్రమరాంబకెళ్ళాను. మార్నింగ్ 7:30 షో చూసాను. సినిమా సాంగ్స్ మాత్రం నన్ను చూడనివ్వలేదు థియేటర్స్‌లో. అందరూ ఇదిగో ఇలా గోల గోల దొబ్బారు. అందరూ అడ్డం వచ్చారు. నీ యమ్మ గోల. సరే ఓకే. ఎంజాయ్ చేశారులే గానీ, నేనేదో మళ్ళీ చూద్దాం, మళ్ళీ తనివి తీరా ఒక తృప్తిగా బిగ్ స్క్రీన్‌లో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావు. ఆ పీరియడ్‌లో అన్ని ఫ్యాక్షన్ రిలేటెడ్ సినిమాలొచ్చి ప్రతి తెలుగు సినిమా గూడా ఒక రక్తపాతం, ఒక ఫ్యాక్షన్ సినిమాలతో నిండిపోతున్న రోజుల్లో సింపుల్ డైలాగ్ కొట్టాడు. తెల్ల చొక్కా ఏసిన ప్రతోడు ఫ్యాక్షనిస్ట్ అయిపోడని చెప్పి ఒక సింపుల్ డైలాగ్‌తో అసలు నిజంగా అలా పరుగు తీసేసాడేమో అనిపించింది. అలాంటి ఒక వండర్‌ఫుల్ డైలాగ్స్‌తో, ఒక వండర్‌ఫుల్ ఇంపాక్ట్ ఉన్న స్టోరీ లైన్‌తో, ఒక క్యూట్ మూమెంట్స్‌తో భూమిక అంత ఎక్స్‌ట్రార్డినరీగా చేస్తది. మహేష్ బాబు గారు ఎంత ఇంటెలిజెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. మర్మగల, మర్మగల ఫైట్స్ అప్పటిదాకా భారతీయుల్లో చూసారు. తర్వాత మళ్ళీ ఈ మూవీలోనే చూసారు. ఈ 2 సినిమాలు తప్ప మర్మకలను ఎక్కడ ఏ సినిమాలో చూపించలేదు. సో, నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీస్ అలాంటి ఆ స్క్రీన్‌ని కళ్ళప్పగించి అలా చూస్తూ అంత తన్మయత్వం పొందే సినిమాలు ఇప్పుడు రావట్లేదు. అంత బలమైన స్టోరీస్ కూడా ఉండట్లేదు. వచ్చినా చంపేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను గదా! అప్పుడు గనక ఇలాంటి సోషల్ మీడియా పీపుల్ ఇప్పుడు ఎవరైతే నెగెటివ్ ప్రచారాలు చేస్తూ సినిమాని కిల్ చేసే ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు గనక అప్పుడు ఉండుంటే అసలు మహేష్ బాబుకి ఏం పని? కబడ్డీ ఆడడానికి ఎళ్ళినోడు కబడ్డీ ఆడుకొని వచ్చేయొచ్చు కదా! ఆ అమ్మాయిని ఎందుకు తెచ్చుకోవాలి? అసలు 'ఓబుల్ రెడ్డి' గారిని ఎందుకు కొట్టాడు? ఇలా ఈ సినిమాని ఎన్ని ముక్కలు చేసి చంపేసేవాళ్ళో వీళ్ళు అనిపించింది నాకు. నిజంగా చెప్తున్నాను గదా! అప్పుడు ప్రశాంతంగా సినిమాని ఎంజాయ్ చేసాం. 100 సెంటర్‌లో 100 రోజులు ఆడింది ఆ సినిమా. అద్భుతమైన మ్యూజిక్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాలో ఒక హైలైట్ ఏంటంటే నాకు పర్సనల్‌గా నేను ఫీల్ అయింది ఏంటంటే 'టైటానిక్' మూవీలో జాక్ అండ్ రోజ్ ఇద్దరు కలిసి కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తా ఉండేది. ఆ మ్యూజిక్ ప్లే చేయడానికి ఇక్కడ లేదు. వాళ్ళు వినండి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'టైటానిక్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని కొట్టండి. అలాంటి ఒక ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ 'జీన్స్' మూవీలో 'నిజానీసా' అనే ఒక మ్యూజిక్. ఇలాంటి ఒక మ్యాజిక్ వీళ్ళిద్దరికి మళ్ళీ 'ఒక్కడు' సినిమాలో వీళ్ళిద్దరికి మణిశర్మ గారు ఇచ్చారు. మీరు చూడండి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు అంటే చార్మినార్ పైన ఎస్పెషల్లీ మీకు చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ చార్మినార్ పైన కూర్చొని డిస్కషన్‌లో ఉంటారు. మాట్లాడుకుంటా ఉంటారు. ఆ పీరియడ్‌లో మీకు బ్యాక్‌గ్రౌండ్ ఒక మ్యూజిక్ వస్తది. నిజంగా చెప్తున్నాను. ఆ మ్యూజిక్‌ని ఆ రోజుల్లో రింగ్ టోన్స్‌గా పెట్టుకున్నారు. చాలా మంది మొబైల్స్‌లో నేను విన్నానది. సో, నేను చెప్తున్నాను గదా! ఒక మణిశర్మ గారిచ్చిన ఇంపాక్ట్, మణిశర్మ గారి గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో చేశాను గతంలో. వీలైతే అవకాశం ఉంటే ఒకసారి అది చూడండి. అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్‌ని మనోళ్ళు పక్కన పెట్టడం. అంటే 'సింహభాగం' మూవీస్ ఇవ్వచ్చు ఆయనకి. ఆయనకి ఆ పల్స్ తెలుసు. ఏ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, ఏ మూవీకి ఎలాంటి సాంగ్స్ ఇవ్వాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఇవ్వాలి ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది. మరి ఎందుకు ఆయన్ని తగ్గించేసి ఊరికే ఒకళ్ళ వెనక, ఇద్దరు వెనక పడతా ఉంటారో నాకైతే అర్థం కాదు. ఆయన ఇచ్చిన వండర్స్‌లో మాత్రం 'ఒక్కడు' సినిమా ఒక వండర్. 'ఒక్కడు' సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలే. ఆఫ్‌కోర్స్ ఫ్లాప్‌లు వచ్చుండొచ్చు గానీ, బట్ ఇమేజ్ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇమేజ్ పెరుగుతూనే ఉంది. 'పోకిరి' తర్వాత అదొక గట్టి పునాది పడిపోయింది. అండ్ నాకు తెలిసి 'వారణాసి' మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం మహేష్ బాబు గారి ఇమేజ్ ఎవరెస్ట్‌కెళ్ళిపోతది. ఎందుకంటే అంత కష్టపడుతున్నారు. అంటే ఒక్కొక్క సీన్ 90 టేక్స్, 100 టేక్స్ దాకా వెళ్తుందంట. అంత పర్ఫెక్షన్‌లో ఉంటున్నారు ఆళ్ళు టీమ్ అంతా గూడా. సో, అంత పర్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏ సినిమా గూడా మిస్‌ఫైర్ అయ్యే అవకాశం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్. వెరీ బిగ్ బ్లాస్ట్ నాకు తెలిసి. 'వారణాసి' తర్వాత మాత్రం ఆ హైట్స్‌ని మ్యాచ్ చేసే సినిమా ఇంకొస్తదా రాదా అనేది కూడా డౌటే. ఎందుకంటే 'ఒక్కడు' ఎలాగో 'పోకిరి' ఎలాగో
ఇప్పుడొచ్చే 'వారణాసి' ఎలాగో. అలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరిగినప్పుడు పూర్తిగా ఆస్వాదించండి. అలాగే ఒకవేళ ఎవరైనా 'ఒక్కడు' సినిమా చూడని వాళ్ళుంటే మాత్రం ఇంట్లో అయినా సరే ఒకసారి కాన్సంట్రేషన్‌గా కూర్చొని ఆ సినిమాని చూడండి. ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా మీ పిల్లలకి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే ఆ జనరేషన్‌లో ఉండే వాళ్ళు ఒకవేళ పెళ్ళిళ్ళైపోయి పిల్లలుంటే మాత్రం మీరు కూడా మీ పిల్లలకి ఆ అనుభూతులు చెప్తా ఉండండి. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళినా, మీ రిలేటివ్స్‌తో వెళ్ళినా, ఆ రోజుల్లో ఏం మాట్లాడుకున్నారు? ఆ 'ఒక్కడు' సినిమా మీకెలా అనిపించింది? 'ఒక్కడు' సినిమా చూసి మీరెలాంటి అనుభూతి పొందారు? ఆ సాంగ్స్ మీకెలా అనిపించాయి? ఆ సినిమా ఎలా అనిపించిందనేది మీరు గూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో డిస్కస్ చేసుకోండి సరదాగా. మీకు టైం దొరికినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా హ్యాపీగా బిల్డ్ అవుతాయి. ఒక సంతోషమైన వాతావరణం ఉంటది. మీ మొహాల్లో మీకు తెలియకుండా ఒక చిన్న చిరునవ్వు వస్తది. ఎందుకంటే మీకు మీ పార్ట్నర్‌కి ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఒక హెల్తీ డిస్కషన్, ఒక హెల్తీ టైం గడుపుతారు మీరు. మీ పిల్లలు గూడా ఎక్సైట్ అవుతారు. ఓకే. సినిమాని ఇలా చూసేవాళ్ళు, వీళ్ళు దీని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. సినిమాలో మనం ఇలాంటివి అర్థం జేసుకోవాలి. సినిమాలో ఇలాంటి మంచి మనం తీసుకోవాలి అని. సో, 'ఒక్కడు' సినిమా చూసినోళ్ళు మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో గూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.